బ్రెడ్ తయారు చేసుకునే విధానం. బ్రెడ్ని అటు 4 ముక్కలు అటు 4 ముక్కలు ఇటు 4 ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని తయారు చేసే విధానం. ఒక కప్పు పంచదార, ఒక అరకప్పు నెయ్యి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో బ్రెడ్ వేయాలి. బ్రెడ్ వేసిన తర్వాత కాస్త నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కాస్త కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలు వచ్చేదాకా కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత చిన్న మంట మీద మాడకుండా కలబెట్టి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత నెయ్యి పోసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం కప్పు పంచదార నీళ్ళలో వేసుకొని 2 యాలకుల చేత కొట్టి వేసాను. ఆ పంచదార కొంచెం మరిగి కలబెట్టిన తర్వాత తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత యాలకులు 2 వేయాలి. యాలకులతో పాటు కొంచెం పల్లీలు కూడా వేసాలండి. తర్వాత బ్రెడ్ వేసుకోవాలి. బ్రెడ్ వేసిన తర్వాత అటు కొంచెం ఇటు కొంచెం కలబెట్టండి. ఉండయితే కొంచెం దగ్గరికి వచ్చేదాకా కలబెట్టండి, లేదంటే అడుగు మాడిపోద్ది. తీగ భాగం వచ్చిన తర్వాత బ్రెడ్ వేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని ఒక అరకప్పు పిస్తా పప్పు వేసాం. మీరు బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా ఏమైనా వేసుకోండి. మా దగ్గర ఏమో పిస్తా పప్పు ఉండి కొంచెం వేసి ఒక అరకప్పు నెయ్యి పోసాము. నెయ్యి పోసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి అడుగంటకుండా బాగా గరిటెతో కలబెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని నెయ్యితో చేసిన బ్రెడ్ హల్వా తయారైంది. ఏమీగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.